హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రజు స్టోరీస్. ఎలా ఉన్నారు? దసరా బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఎక్కడికో రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? అదేండి, దసరా కదా, దాండియా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నేనైతే దాండియా ఈవెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. నేను సింపుల్ అండ్ లైట్ మేకప్తో రెడీ అవ్వానండి. జస్ట్ బేసిక్ కాంపాక్ట్ ఐలైనర్, కాజల్ ఇలా. మీలో ఎవరికైనా బేసిక్ మేకప్ ఎలా కావాలి అనుకుంటే నాకు కామెంట్లో తెలియచేయండి. నేను ఎప్పుడైనా రెడీ అయినప్పుడు బేసిక్ మేకప్ ఎలా చేసుకోవాలో గెట్ రెడీ విత్ మీ చేస్తాను. అలాగే నా జ్యువెలరీ, బ్యాంగిల్స్ అంతా ఆక్సిడైజ్డ్ తీసుకున్నానండి నేను. ఈ ఈవెంట్ మేము అనుకోకుండా ప్లాన్ చేసుకున్నామండి. నేను వైజాగ్ వెళ్ళాను మా వదిన వాళ్ళ ఇంటికి. అక్కడే అప్పటికప్పుడు అనుకుని వెళ్దాము అనుకుని రెడీ అయ్యాము. ఇంకా ఈ జ్యువెలరీ అంతా ఇంట్లోనే ఉందండి. ఈ ఇయర్ రింగ్స్ నేను బెంగళూరులోనే తీసుకున్నానండి. స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. 150 ఏమో పడింది అప్పుడు. ఈ చోకర్ వచ్చి చాలా ఇయర్స్ క్రితం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము. ఇదండి ఇంకా నా ఫైనల్ లుక్. ఇలా రెడీ అయ్యి మేము స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేటప్పుడు ఇలా చాలా జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చాలా ఫన్ క్రియేట్ అయిందండి. అలాగే మేము వెళ్ళిన తర్వాత ఇక్కడ పక్కనే టెంపుల్ ఉందండి. అదే శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచి వైబ్ వచ్చిందండి. మేమైతే ఈవెంట్ కని వెళ్ళాము, కానీ ఇక్కడ టెంపుల్లో జాతర జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ అమ్మవారికి సారీ అదంతా తీసుకొస్తున్నారు. అలాగే ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేమైతే అస్సలు అనుకోలేదండి. మేము వెళ్తున్నది అయితే దాండియా ఈవెంట్కి, కానీ పక్కనే దాండియా ఈవెంట్ పక్కనే ఒక టెంపుల్ ఉంది. అక్కడ ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని మేము అనుకోలేదు. దసరా కదా, ఇలా అమ్మవారి బ్లెస్సింగ్స్ దొరకడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా లైటింగ్ అంతా, కలర్స్ అంతా చాలా బాగుంది. అలాగే ఇక్కడ క్రౌడ్ అంతా ఏంటంటే అమ్మవారికి సారీ తీసుకొని వచ్చారండి. ఈ పోలమాంబ అమ్మవారికి ప్రతి సంవత్సరము దసరా టైంలో ఇలా సారీ సమర్పిస్తారంటండి. అలాగే ఇక్కడ గర్భగుడిలో ఏంటంటే కొంచెమాంబ, పోలమాంబ, నీలమాంబ ముగ్గురు దేవతలు ఉన్నారండి. ఈ టెంపుల్కి 900 సంవత్సరాల చరిత్ర ఉందండి. అలాగే ఈ టెంపుల్ ఏంటంటే అమ్మవారు సముద్ర తీరంలో జాలర్లకు దొరికారంట. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కరకచెట్టు కింద ప్రతిష్ఠించమని అక్కడ ఉన్న జాలర్లకి కలలో కనిపించి చెప్పారంట. అందుకే ఈ అమ్మవారిని కరకచెట్టు పోలమాంబ అమ్మవారు అని పిలుస్తారు. అలాగే ఈ టెంపుల్లో ఇంకా చాలా దేవతా విగ్రహాలు కూడా పెట్టారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. దసరా కదా, ఎక్కడికి వెళ్ళినా ఈ ఫెస్టివ్ వైబ్ ఉంది. అలాగే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారండి. చాలా మంది పిల్లలు వచ్చి ఇక్కడ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. దాండియా ఈవెంట్కి అయితే వచ్చామండి. నాకైతే దాండియా ఈవెంట్ ఫస్ట్ టైం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇక్కడ చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారండి. చాలా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. చూసారా, అందరూ మంచి దాండియా వైబ్లో ఉన్నారు. లోపలికి వెళ్ళగానే ఇలా దాండియా స్టిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దాండియా ఆడడం స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ముందుగా ఇది అవుట్డోర్ ప్లాన్ చేశారండి, కానీ ముందు రోజు వర్షం పడిందంట. దానికోసమని ఇలా ఇండోర్కి చేంజ్ చేశారు. వెళ్ళగానే ఇక్కడ ఏంటంటే అమ్మవారి విగ్రహం పెట్టి అక్కడ అఖండ దీపం పెట్టారు. ఇక్కడ అమ్మవారు చూసినట్టయితే చాలా కళగా అనిపించారు నాకైతే.
ఇక అమ్మవారి పూజ తర్వాత ఇలా దాండి అయితే స్టార్ట్ చేసాము. చిన్న పెద్ద అంత డిఫరెన్సెస్ లేకుండా బాగా ఎంజాయ్ చేసాము. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. ఈ ఈవెంట్ హాల్ చుట్టూ ఇలా లైట్స్తో ఫుల్ డెకరేషన్ చేశారు. మేమైతే ఈ ఈవెంట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో ఈ కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.